హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. జనరల్ గా ఏమైనా బయట డిగ్రీ అయిపోయిన అబ్బాయిలు కానీ ఇంటర్ ఆర్ 10th అలా ఉన్న అమ్మాయిలు కానీ రిలేషన్షిప్ అంటే లవ్ లో ఉంటారు. సో ఇలాంటి వారికి ఎట్లుంటది మేడం? ఆఫ్టర్ అమ్మాయి మేజర్ అయినాక కూడా తర్వాత ఈ అబ్బాయి చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతారు, సంథింగ్ జరుగుతాయి. అప్పుడు పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది. ఎట్లుంటాయి మేడం సినారియో? సో ఇప్పుడు అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఫైన్. ఒకవేళ మ్యారేజ్ కనుక అవ్వలేదు అనుకోండి, మైనర్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అమ్మాయికి 16 years అనుకుందాం, 10th class అంతే, 16 ఉంటారు. సో అప్పుడు పోక్సో అట్రాక్ట్ అవుతుంది. బికాస్ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు, మైనర్ గా ఉన్నప్పుడే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటారు. సో రిలేషన్షిప్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అవ్వచ్చు. అది కన్సెన్షియలా కాదా అనేది మ్యాటరే కాదు. అసలు మైనర్ ఇచ్చే కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంటే కాదు. ఆ అమ్మాయి ఎస్ అన్నా నువ్వు అన్నా అసలు లెక్కలోకి తీసుకోదు లా. సో ఇన్వాలిడ్ అది. సో ఇప్పుడు మనకి లాలో ఎలా ఉంటుందంటే అండి, కాంట్రాక్ట్స్ లో కూడా మైనర్స్ ని లూనటిక్స్, ఈడియట్స్ అంటారు. అంటే కొంచెం వాళ్ళకి పీరియాడిక్ గా ఉంటుంది మెంటల్, అంటే తెలివి ఎక్కువ ఉండదు. సో కొందరు ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఓకేనా? ఇంకోటి ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయబడిన వాళ్ళని, మైనర్స్ ని, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు ఒక కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి లీగల్ గా వాళ్ళకి అర్హత ఉండదు. సో లీగల్ గా తీసుకోరు. మీరు ఒక మైనర్ దగ్గర నుంచి ఒక అప్పు ఏదైనా తీసుకున్నారు అనుకోండి, డబ్బు తీసుకున్నా మీకే నష్టం. మీరు అసలు అడగడానికి కూడా లేదు మైనర్ ని. సో మైనర్స్ తో ఎప్పుడైనా వాళ్ళు ఎస్ అన్నా నువ్వు అన్నా వాళ్ళకి దూరం ఉండడం బెటర్. ఈ రిలేషన్షిప్ లు, కాంట్రాక్ట్లు, ఏ అండర్స్టాండింగ్ అయినా ఒక మైనర్ తో మీరే అక్కడ బుక్ అయ్యేది. వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. సో మైనర్ తో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను చేసుకోను అంటే కనుక పోక్సో. అది చాలా మీకు తెలుసు, మీరు వినే ఉంటారు. రీసెంట్ గా కోర్ట్ మూవీ కూడా వచ్చింది కదా. సో అవేర్నెస్ అందరికీ ఉంది. సో చాలా సీవియర్ గా ఉంటుంది. అమ్మాయి స్కూల్లో ఉండి, ఇంటర్ ఉండి, అబ్బాయిలు 21 years అలా ఉంటారు. మేడం రీసెంట్ గా కూడా ఒక అతను కాల్ చేసి, మేడం మా అమ్మాయికి ఇప్పుడు 18 years పడతాయి ఒక 2 months లో, నాకు 23 years పెళ్లి చేసుకోవచ్చు అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 మేజర్ కాదు, ఇంకా అమ్మాయి 18 years కంప్లీట్ అవ్వాలి. అవ్వకుండా మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని పోషించే ఇది మీకుందా? ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉందా? ఫస్ట్ అమ్మాయి మైనర్ ఉన్నప్పటి నుంచి మీరు డేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు పోక్సో అట్రాక్ట్ అవుతుంది. సో 3 నెలలు అమ్మాయి 3 సంవత్సరాలు అమ్మాయి జోలికి వెళ్ళకండి. మీరు 3 years తర్వాత కూడా అమ్మాయి మీరే కావాలంటే అప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పారు. సో కన్సిడర్ చేయడానికి లేదు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. బిలో 18 years టీనేజ్ అనేది ఇట్స్ లైక్ హార్మోన్స్ ఇట్లా యుద్ధం చేస్తుంటాయి. సో వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు, క్లియర్ మైండ్ సెట్ అనేది ఉండదు. సో ఆ టైంలో వాళ్ళ వల్నరబిలిటీ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగానే ఉంటది. కానీ ఆ ప్రేమ అవన్నీ వాళ్ళు రియలైజ్ అయ్యే లోపే చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది అప్పటికి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ బిలో 18 years ఆ టీనేజ్ అనేది కంప్లీట్ అయిన దాకా యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. దాని తర్వాతే అమ్మాయి ఫుల్ కన్సెంట్ తో రిలేషన్షిప్ లోకి వెళ్తే బెటర్. అంటే మీరు చెప్పారు కదా పోక్సో గురించి మాట్లాడినప్పుడు, ఆమెకు 18 years లోపు డిస్టర్బ్ అవుతాను. ఒకవేళ కంటిన్యూగా కేసు, మీ పర్సనల్ కేసు చెప్పారు కదా, ఒక 3 years డిస్టర్బ్ చేయకండి, 3 years తర్వాత కూడా అమ్మకి అంటే అప్పుడు పెళ్లికి వెళ్ళాను అని చెప్పి. జనరల్ గా ఇప్పుడు అమ్మాయి మైనర్, అబ్బాయి మేజర్ మేడం. వాళ్ళు ఒక 3 years అట్లనే కంటిన్యూ ఉన్నారు. అమ్మాయి మేజర్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ అబ్బాయి మేజర్. అప్పుడు కూడా అట్రాక్ట్ అయ్యాడు. అమ్మాయి అప్పుడు 3 years ఉండి, మేజర్ అయినాక 16 years నుంచి మేడం ఒక 5 years ఉంది, ఆమె 21. అప్పుడు లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నాక బ్రేకప్ అయిపోయింది. అప్పుడు కూడా పోక్సో అట్రాక్ట్ అవుతారు మేడం. వాళ్ళు రిలేషన్షిప్ లో ఎంటర్ అయినప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్, ఆ అమ్మాయి మైనర్ అయ్యుండి అబ్బాయి మేజర్ అవుతే 10 సంవత్సరాల రిలేషన్షిప్ లో వాళ్ళు 40 సంవత్సరాలు వచ్చినా, ఆయనకి 45 ఈమెకి 40 వచ్చినా కూడా పోక్సో అట్రాక్ట్ అవుతుంది. బికాస్ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు. సో అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు ఒక మేజర్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టే. సో అట్రాక్ట్ అవుతుంది. అంటే అంటే ఇట్లా కంటిన్యూ అయింది. అంటే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు, అంటే ఇప్పుడు 40-45 చెప్పారు కదా, మ్యారేజ్ చేసుకున్నప్పుడు అవ్వదండి.
మ్యారేజ్ అయ్యాక అవ్వదు, దట్స్ డిఫరెంట్. అది మ్యారేజ్ తర్వాత ప్రాబ్లం కాదు. మ్యారేజ్ అయ్యాక మనకి చాలా లాస్ ఉన్నాయి కదా, మ్యాట్రిమోనియల్ రిలేటెడ్, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రివెన్షన్, క్రూయల్టీ, ఇవి. అబ్బాయి మేజర్ అయ్యండి, అమ్మాయి మైనర్ అయితేనే అట్రాక్ట్ అవుతుంది. ఇద్దరు మైనర్స్ అయి ఉంటే దట్స్ డిఫరెంట్ సినారియో. ఇంకా అది ఇప్పుడు 16 years అని చెప్పారు మేడం, అమ్మాయి 16 years ఉన్నప్పుడు హార్మోన్స్ యుద్ధం చేస్తాయని చెప్పారు. ఇప్పుడు November 12th ఒక హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో, మీకు ఐడియా ఉండొచ్చు. అది అమ్మాయి ఫీమేల్ది సెక్షువల్ ఏజ్ అనేది 18 నుంచి 16 తీసుకురావాలని చెప్పి ఒకటి జరుగుతుంది. దాని గురించి మీరు ఎట్లా, మీ ఒపీనియన్ ఏంటి మేడం? నా ఒపీనియన్, నేను ఐ థింక్ అలా తగ్గించడం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే క్లియర్ చెప్తారు మేడం ఏమేమి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ యూజువల్ గా బాడీ ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, ఒకప్పుడుతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఏజ్ తక్కువ ఉంటుంది, కానీ ఫిజికల్ అపియరెన్స్ ఏజ్ ఎక్కువ కనబడుతుంది. సో జనరల్ గా ఏమంటారు, అందరూ ఒక ఒపీనియన్ లో ఏమంటున్నారంటే, ఒకప్పుడులా లేరు ఇప్పుడు పిల్లలు, పెద్దగా అయిపోయారు, బట్ మెంటలీ అయితే వాళ్ళు అదే ఏజ్. సో ఫిజికల్ గా వాళ్ళ హైట్ పెరిగి ఉండొచ్చు, పర్సనాలిటీ పెరిగి ఉండొచ్చు, బట్ వాళ్ళ బాడీలో చేంజెస్ అనేవి ఒక రీజన్ తోనే పెట్టారు, బిలో 18 అని. ఆ టీనేజ్ అనేది యాక్చువల్లీ 20 years 21 years వరకు కూడా అంత మెచ్యూరిటీ అనేది ఉండదు ఎవరికైనా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అలా తగ్గించడం వల్ల అమ్మాయిలకి చాలా నష్టం జరుగుతుంది. బికాస్ స్కూల్స్ లో ఉంటారు, కాలేజెస్ లో ఉంటారు, వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా అవుతుంది లా ప్రకారంగా కదా. సో అలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఆ మెయిన్ ప్రొటెక్ట్ చేసేదే అక్కడ తగ్గిస్తే, సో అక్కడ వాళ్ళకి జరిగే నష్టమే ఎక్కువ అడ్వాంటేజ్ కంటే కూడా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మైనర్స్ రేప్ చేయబడుతున్నారు, అడ్వాంటేజ్ తీసుకోబడుతున్నారు. సో అలా రేప్ ఇప్పుడు 16 years అనుకోండి, అమ్మాయికి ఇప్పుడు తగ్గిస్తే 16 years కి తగ్గిస్తే 16, 17, 18 చాలా క్రూషియల్ ఏజ్, బాడీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళకి సెక్షువల్ అసాల్ట్ జరిగి ఉండొచ్చు. సో అది తగ్గించడం వల్ల ఓవరాల్ గా ఇంపాక్ట్ అనేది, దీనికి ఉన్న సీరియస్నెస్ అనేది తగ్గిపోతుంది ఓవరాల్ గా. బట్ వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా చూడాలి మనం. సో నాకు తెలిసి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది ఉమెన్ కి అయితే, బట్ ఐ డోంట్ థింక్ అంత ఈజీగా అయితే అవ్వదు ఫైనలైజ్. ఐ డోంట్ థింక్ సో, బట్ లెట్స్ సీ ఇంకా ఏమవుతుంది. మేడం ఇప్పుడు కొన్ని కేసెస్ లా, అంటే అన్ని కేసెస్ కొన్ని కేసెస్ లా నిర్దోషులు కూడా ఏమైందంటే పోలీస్ ఆర్ సంథింగ్ ప్రెషర్ వల్ల ఏదో జరుగుతుంది, వాళ్ళతో అంటే నేనే ఆ క్రైమ్ చేసిన అని చెప్పి యాక్సెప్ట్ చేపిస్తారు, బలవంతంగా చేపిస్తారు. అలాంటి కేసెస్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది మేడం? సో యూజువల్ గా కోర్టు ఎలా అంటే, పోలీసులు చెప్పింది డైరెక్ట్ గా కోర్టు నమ్మదు. కోర్టు ఒకవేళ పోలీసులు ఎలా అడ్మిట్ చేయించినా కూడా కోర్టులో అది యాక్సెప్ట్ చేయరు. దానికి కొరాబరేట్ చేయడానికి వాళ్ళకి ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అవును నేను అతన్ని పొడిచి చంపాను అని అన్నాడు అనుకో, సో ఆ కత్తి వీళ్ళు కనుక రికవర్ చేస్తే పోలీసులు, సో కొరాబరేటివ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సో అలా ఉండి దానికి సపోర్టివ్ గా ఎవిడెన్స్ దొరికితే యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు. అంతేగాని జస్ట్ నాకు అంటే పోలీస్ కస్టడీలో ఒప్పుకున్నంత మాత్రం అది అంటే యాక్సెప్ట్ చేయదు, కోర్టు అనేది యాక్సెప్ట్ చేయదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, పోలీసులు బెదిరియగానే చెప్పేసాము, ఒప్పేసుకున్నాము, ఇంకా క్రిమినల్, ఇంకా నాకు శిక్ష పడుతుందని. అలా ఏముండదు. పోలీసుల ముందు ఒప్పుకున్నది కోర్టులో ఇన్అడ్మిసిబుల్, అడ్మిట్ చేయబడదు అంటిల్ అండ్ అన్లెస్ దానికి సపోర్టివ్ గా ఎవిడెన్స్ ఉంటే తప్ప. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంటే జనరల్ మా పీపుల్ కి అవేర్నెస్ లేని ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఎండ్ లో మీరు ఏమన్నా మా వ్యూస్ కోసం యాజ్ ఏ అడ్వకేట్ గా ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాం? సో చాలా మంది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాయిస్ అవుట్ చేయట్లేదు. సో వాయిస్ అవుట్ చేయండి, మీకు చాలా రైట్స్ ఉన్నాయి. డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుంది మైండ్ సెట్ లో ఉన్నారు చాలా మంది. అందరూ అలా ఏమి ఉండరు, హెల్ప్ చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, భయపడకండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే పోస్ట్ చేయండి, రెమెడీస్ ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయి. అండ్ మ్యారేజెస్ కూడా బీ ప్రాక్టికల్, బీ ఓపెన్, బీ ట్రాన్స్పరెంట్. కన్సీల్ చేసి మ్యారేజెస్ చేసుకోవడం చేయకండి. అండ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఒక అడ్వకేట్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు హెసిటెంట్ గా ఉండకండి.
అప్రోచ్ అవ్వండి. మీకు ఆప్షన్ ఉంటుంది మీకు ఏ అడ్వకేట్ ని చూస్ చేసుకోవాలనేది. సో మేము క్లయింట్ చూస్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఏ అడ్వకేట్ అయితే బెటర్ గా ఉంటుంది. మీరు ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్, మీకు ఒక కేసు మీ కోర్టులో రన్ అవుతుంది అంటే మీరు డీటెయిల్స్ తీసుకోండి. మీ రిట్ వేసినా కౌంటర్ వేసినా ఏవైనా సరే మీరు మీ దగ్గర ఒక పీడిఎఫ్ పెట్టుకోండి. చాలా మంది క్లయింట్స్ చేసే మిస్టేక్ ఇది. నేను అడుగుతాను ఏ స్టేజ్ లో ఉందండి, అసలు ఫ్యాక్స్ ఏం రాసారండి అంటే చెప్పరు, తెలియదు మేడం అడ్వకేట్ కి తెలుసు అంటారు. సో కేసు నెంబర్ తెలీదు. సో బేసిక్ డీటెయిల్స్, మీరు ఒక కేసు వేసినప్పుడు దాన్ని ఫాలో అప్ చేయండి. అడగండి, సార్ మీరు కౌంటర్ ఫైల్ చేశారు నాకు పంపించండి, ఫాలో అప్ చేయండి. మీరు తెలుసుకోవాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీ ఏదన్నా మిస్ అయినా కూడా సార్ ఇది లేదు ఇది యాడ్ చేయండి. సో దీని వల్ల మీకు కేసు హెల్ప్ అవుతుంది. తొందరలోనో దేంట్లోనో 100 కేసులు ఉంటాయి, సో మిస్ అవ్వచ్చు. సో ఫాలో అప్ లో ఉంటే బెటర్. మొత్తం అడ్వకేట్ మీద వదిలేయకుండా ఫాలో అప్ లో ఉండండి. ఫీజులు చెల్లిస్తారు కాబట్టి మీ కేసు కాబట్టి మీకంటే బెటర్ గా అడ్వకేట్ కూడా తెలిసి ఉండదు ఫ్యాక్ట్స్. సో బీ ట్రాన్స్పరెంట్. అడ్వకేట్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏం దాచకూడదు అంటారు. సో బీ ట్రాన్స్పరెంట్ అంటే ఫాలో అప్ చేయాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డిజిటలైజేషన్ బాగా పెరుగుతుంది. అంటే ఈ మన ఫాలో అప్ అనేది కేసు మన ఏ స్టేజ్ లో ఉంది ఎక్కడ ఉందని డిజిటల్ గా చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ గా చెక్ చేసుకోవచ్చు. ఈ కోర్ట్స్ వెబ్సైట్ ఉంటుంది, అడ్వకేట్ కోడ్ కొడితే కేసు స్టేటస్ వస్తుంది. అడ్వకేట్ కోడ్ కేసు నెంబర్ కొడితే మనకి లైన్ గా చూపిస్తుంది కేసు స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్ లో ఉంది అని చెప్పేసి. సో బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే బెటర్ అందరూ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.